శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అది 1978వ సంవత్సరం. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పరమాచార్య స్వామివారి భక్తునికి ఒకసారి జబ్బు చేసింది. స్పృహ కూడా లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి అక్కడ మకాం చేస్తున్న పరమాచార్య స్వామి వారిని కలిశారు. శాస్త్రి గారికి జబ్బు చేసిన సంగతి విన్నవించుకున్నారు. పరమాచార్య స్వామి వారు అంతా విన్న తర్వాత వెంటనే ఇంత విభూతి తెప్పించి తన ఒంటికి రాసుకున్నారు. దానిని ఒక విస్తరిలో విదిలించారు. శ్రీరామ్తో ఆ విభూతి పట్టుకుని వెళ్ళి నీళ్ళలో కలిపి వాళ్ళ నాన్నగారికి తాగించమన్నారు. పరమాచార్య స్వామి వారిని చెప్పినట్లే శ్రీరామ్ అలా చేశాడు. అదేమి చిత్రమో కానీ అప్పటికి 10 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న శాస్త్రి గారు ఆ భస్మపు నీరు గొంతుకలో పడగానే కళ్ళు తెరిచి నిద్ర నుండి మేల్కొన్న వాడిలాగా లేచి కూర్చున్నారు. డాక్టర్లకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. శాస్త్రి గారు తిరువాలూరులో బృహదీశ్వరాలయానికి గాలిగోపురాల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులు రసీదుపై శాస్త్రి గారి పేరు రాయబోగా ఆయన ఒప్పుకోలేదు. కంచి మహాస్వామి వారి పేరే రాయించారు. 1982లో శాస్త్రి గారికి శతాభిషేకం జరిగితే అప్పుడు జరపవలసిన ప్రక్రియనంతా కంచి పరమాచార్య స్వామి వారే రాయించి పంపారు. హోమాలు కార్యక్రమం అంతా ఆయన చెప్పినట్లే చేయిస్తుండగా రెండో రోజున శాస్త్రి గారి భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసి కోమాలోకి వెళ్ళింది. అప్పుడు స్వామివారు ఉగార్ అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. శాస్త్రి గారి కొడుకు శ్రీకృష్ణ హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఆయన స్వామివారి మకాం చేరుకునేసరికి రాత్రి 2 గంటలయ్యింది. అక్కడే కాచుకొని తెల్లవారుజామున 4:30కు మహాస్వామివారిని కలిశారు. అంతా చెప్పారు. స్వామివారు కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేశారు. తర్వాత కొంచెం పంచదార తీసుకొని పొట్లం కట్టి ఇచ్చారు. ఏమీ పర్వాలేదు, ఇది ఆవిడ నోట్లో వేయండి, అంతా సక్రమంగా జరుగుతుంది అని ఆశీర్వదించి పంపారు. ఇంకో చిత్రం, తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్నింటికి ఉంది అని పరమాచార్య స్వామివారు శ్రీకృష్ణని అడిగారు. 7 గంటలకు ఉంది పెరియవా, అది అందుతుందో లేదోనని భయంగా ఉందన్నారు శ్రీకృష్ణ. భయం లేదు, అందుతుందిలే, వెళ్ళు అని చెప్పారు స్వామివారు. కారులో ఆఘమేఘాల మీద హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజు విమానం 1.5 గంటల లేటు కావడంతో ఆయన అందుకోగలిగారు. మద్రాసులో విమానం దిగి తనకి వచ్చిన కారులో ఇంటికి వెళ్తూ డ్రైవరును అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు శ్రీకృష్ణ. డ్రైవరు తెల్లవారుజామున 4:30 గంటలకు కళ్ళు తెరిచారు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఉగారులో మహాస్వామి వారు ధ్యానం చేసి పంచదార ప్రసాదం శ్రీకృష్ణ గారికి ఇచ్చి భయం లేదని అభయం ఇచ్చి పంపారు. పంచదార నోట్లో పడగానే శాస్త్రి గారి భార్య కళ్ళు తెరిచి మాట్లాడటం, శతాభిషేకం పీటల మీద దంపతులిద్దరూ కూర్చొని పూజలన్నీ సలక్షణంగా జరుపుకోవడం అయ్యాయి. తర్వాత 1 ఏడాదికి ఆమె స్వర్గస్థురాలయ్యింది. స్వామివారికి ఆ సంగతి తర్వాత శ్రీకృష్ణ చెప్పగా ఆ పరమాచార్య స్వామివారు, మీ అమ్మగారు 1 ఏడాది క్రితమే కాలం చేసి ఉండాల్సింది, కానీ కామాక్షి అమ్మవారే వారి ఆయుర్దాయం 1 సంవత్సరం పొడిగించింది. ఆమె తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్లతో హాయిగా గడిపి మీ నాన్నగారి శతాభిషేకం చక్కగా జరుపుకొని ఉత్తమ లోకాలకు పోయారు. ఆమె కోసం మీరు చింతించాల్సిన పని లేదు, ఆమె అదృష్టవంతురాలు అని శ్రీవారు వాళ్ళను ఓదార్చారు. ఇలా పరమాచార్య స్వామివారిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబం మొత్తాన్ని అపర కామాక్షి స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామివారు కంటికి రెప్పలా కాపాడుతారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.